నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా 27 జిల్లాల్లోని మెజారిటీ స్థానాల్లో గెలుపు రెండో విడతలోనూ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ 3 జిల్లాల్లో గులాబీ దళం పైచేయి నిర్మల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు ఫ్రీ హోల్డ్ పేరిట వైసీపీ హయాంలో నేతలకు భారీగా లబ్ధి సీఎం చంద్రబాబు ఆదేశించిన కొలిక్కిరాని సమస్యలు నేడు ఢిల్లీకి వెళ్లనున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో సమాలోచనలు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్న నితిన్ నబీన్ జనవరి 14 తర్వాత పూర్తి స్థాయి అధ్యక్ష హోదా వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించనున్న అమెరికా నేటి నుంచి అమల్లోకి ప్రక్రియ తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. మొత్తం 4333 స్థానాల్లో 2245 స్థానాల్లో గెలిచి ఆధిక్యాన్ని చాటారు. 27 జిల్లాలో మెజారిటీ సీట్లు హస్తగతం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. మొత్తంగా 1188 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 600 పైగా స్థానాలతో స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజారిటీ స్థానాలు వచ్చాయి. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదైంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ వణికించే చలిలో ఓటర్లలో ఉత్సాహం మొరకలెత్తింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. 85.86% పల్లె ప్రజలు ఓటేశారు. ఈ నెల 11న జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా ఇది 1.58% ఎక్కువ. ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. రెండో దశలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచి 38,350 వార్డు సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామాల సర్పంచి 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లోని ఒక్కొక్క గ్రామంలో, నల్గొండ జిల్లాలోని 3 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికల్ని నిలిపేశారు. ఆదివారం 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్యులకు పోటీ పడ్డారు. మొదటి విడత మాదిరిగానే రెండో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72% పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా 76.71% మంది ఓట్లేశారు. 29 జిల్లాల్లో 80% పైగా పోలింగ్ జరిగింది. మొత్తం ఓటర్లు 54,40,339కు గాను 46,70,972 మంది ఓటేయగా అందులో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 27,82,494 మంది మహిళా ఓటర్లలో 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 26,57,702 మంది ఉండగా 22,77,902 మంది ఓటేశారు. ఇతరుల్లో 143కు 60 మంది ఓట్లేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును అధికారులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగు ముగియగా మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్లు, వార్డు సభ్యుల ఫలితాల వెల్లడి అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికల్ని అధికారులు నిర్వహించారు. వార్డు సభ్యుల్ని సమావేశపరిచి ఉప సర్పంచుల్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ సాధించారు. నల్గొండ, ఖమ్మం, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి, ములుగు, మెదక్, యాదాద్రి జిల్లాల్లో హస్తం పార్టీ మద్దతుదారులు గెలుపొందారు. నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు గెలిచారు. సిద్దిపేట, కుమురంభీం, జనగామలలో మాత్రమే బీఆర్ఎస్ మద్దతుదారులు ముందున్నారు. అటు నిర్మల్ జిల్లాలో బీజేపీ మద్దతుదారులు మెజారిటీ స్థానాలు సాధించగా ఆదిలాబాద్లో రెండో స్థానంలో నిలిచారు.
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు తొలి విడతలాగే ఆసక్తికరంగా సాగింది. రెండో విడతలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిక్యం కనబర్చిన పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొంది ఉత్కంఠ రేపారు. కొన్ని చోట్ల అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు వచ్చినందున లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించారు. మరికొన్ని చోట్ల బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య గెలుపోటములు దోబూచులాడాయి. నల్గొండ జిల్లాలో ఫలితాల వేళ పలు గ్రామాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రెండో విడత పంచాయతీ ఫలితాలలోనూ కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. పలుచోట్ల ఒక్క ఓటు గెలుపోటముల్ని శాసించింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మెదక్ జిల్లా మెదక్ మండలం చీపురు దుబ్బతండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులకు 182 ఓట్ల చొప్పున వచ్చాయి. దీంతో రిటర్నింగ్ అధికారి డ్రా తీయగా అందులో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి కేతావత్ సునీతను విజయం వరించింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్పూర్లో ఒక్క ఓటుతో సర్పంచ్ అభ్యర్థి వెంకటేష్ను గెలుపు వరించింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ పంచాయతీలో 8వ వార్డు సభ్యురాలిగా పోటీ చేసిన పల్లె లత ఈ నెల 7న గుండెపోటుతో మృతి చెందగా ఈ ఎన్నికల్లో 30 ఓట్ల ఆధిక్యంతో ఆమెను గ్రామస్తులు గెలిపించారు. 8వ వార్డుకు తిరిగి నోటిఫికేషన్ నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. రాయకల్ మండలం శ్రీరాంనగర్లో తాళ్లపల్లి రాధిక మామ సత్యనారాయణపై 14 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్లో హోరాహోరీగా జరిగిన ఓట్ల లెక్కింపులో కొడుకుపై తండ్రి 99 ఓట్ల మెజారిటీతో సర్పంచ్గా విజయం సాధించారు. పంచాయతీ ఎన్నికల పోరు సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ముల్కల కాలువ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కొండా శ్వేత అనుచరులు ఓడిన అభ్యర్థి మధ్య ఘర్షణ జరిగింది. నిడమనూరు మండలం సోమువారిగూడెంలోనూ ఉద్రిక్తత తలెత్తింది. ఓట్ల లెక్కింపులో తేడా వచ్చిందని రీకౌంటింగ్ జరపాలని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తోపులాట జరగ్గా ఘర్షణలో కానిస్టేబుల్ చేతికి గాయమైంది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీస్ స్టేషన్కు తరలించారు. 20 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామం దగ్నాపూర్లో బీఆర్ఎస్ మద్దతుదారు పావని విజయం సాధించారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ఫలితాలపై విశ్లేషణ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. కొందరు ఎమ్మెల్యేలు, మరికొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం వల్లే ఫలితాలు ఆశించిన మేరకు రాలేదన్న భావన పార్టీ నాయకత్వంలో వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలను నిశితంగా పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మూడో విడత ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో మంత్రుల పర్యవేక్షణలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మండల స్థాయి, గ్రామస్థాయి నేతలను సమన్వయం చేసుకుని ఐకమత్యాన్ని చాటాలని పార్టీ నాయకత్వం సూచించింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2, 3, 4 కూడా బరిలో ఉండటం వల్ల ఓట్లు చీలిపోయినట్లు గుర్తించింది. తద్వారా బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన వారు సర్పంచులుగా ఎంపికైనట్లు గుర్తించారు. చివరి విడతలోనైనా ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కష్టపడాలని నేతలకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ శాఖలో అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ వివాదం పెద్ద చిక్కుగా మారింది. ఫ్రీహోల్డ్ పేరిట గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు భారీగా లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం సరిదిద్దే చర్యలు చేపట్టినా ఇంకా కొలిక్కి రాలేదు. ప్రైవేటు భూముల పట్టాదారులు సహా ఎందరో ఇబ్బంది పడుతున్నారు. అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనా పరిష్కారం మాత్రం దొరకలేదు. ఫ్రీహోల్డ్ వివాదాన్ని త్వరగా తేల్చాలని సీఎం చంద్రబాబు తాజాగా నిర్దేశించారు. పేదలకు కేటాయించిన వ్యవసాయ భూముల్ని 20 ఏళ్లు నిండిన తర్వాత అమ్ముకోవచ్చని 2023లో నాటి వైసీపీ ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వైసీపీ నేతలు అక్రమాలకు తెరతీశారు. కోట్ల విలువైన అసైన్డ్ భూముల్ని ముందుగానే పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక కొన్నట్లు చూపారు. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టి అసైన్డ్ చేసిన ఫ్రీ హోల్డ్ భూముల విస్తీర్ణం 13,59,806 ఎకరాలుగా గుర్తించింది. అక్రమాలు జరిగినవి 5,74,908 ఎకరాలుగా నిర్ధారించింది. అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. 2024 ఆగస్టు నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. దీంతో చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రైవేటు భూముల్ని అసైన్డ్ భూములుగా గుర్తించి నిషేధ జాబితాలో చేర్చారు. అలా 5,433 ఎకరాల ప్రైవేటు భూములు ఉన్నాయి. వాటిని పట్టా భూములుగా మార్చి రిజిస్ట్రేషన్ కు అనుమతించాలనే డిమాండ్ వినిపిస్తోంది. 64,151 ఎకరాలకు నిబంధనల ప్రకారం 20 ఏళ్లు పూర్తయినా
కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు. కలెక్టర్లు ప్రొసీడింగ్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్కు అనుమతిస్తే పరిష్కారం లభిస్తుందని పలువురు చెప్తున్నారు. చుక్కల భూముల జాబితా నుంచి 17,901 ఎకరాల భూముల్ని తొలగించి ఫ్రీహోల్డ్కు అవకాశమిచ్చారు. అయినా రిజిస్ట్రేషన్, ఇతర లావాదేవీలు జరగడం లేదు. వాటి లావాదేవీలకు అవకాశమివ్వాలన్న వాదన వినిపిస్తోంది. భూ బదిలీ చట్టాన్ని ఉల్లంఘించి 38,727 ఎకరాల్ని ఫ్రీహోల్డ్గా మార్చేశారు. భూమిపై వాస్తవ ఎసైని ఉండి అడంగల్లో వారి పేరుంటే ఫ్రీహోల్డ్ చేయొచ్చు, లేదంటే పీఓటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. రికార్డుల్లో 25,491 ఎకరాల భూమి ఫ్రీహోల్డ్గా మారింది. కానీ భూమి అతని ఆధీనంలో లేదు. వాస్తవ ఎసైని పట్టాదారుగా నమోదైతే అతనికి ఫ్రీహోల్డ్ చేయడమే పరిష్కారంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల ఎసైన్డ్ భూముల పేరుతో 2,86,951 ఎకరాలు ఫ్రీహోల్డ్గా మార్చేసుకున్నారు. కొన్ని చోట్ల అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని పేదల పేరిట ఇచ్చినట్లు చూపించి ఫ్రీహోల్డ్ చేసుకున్నారు. ఆర్ఓఆర్ చట్టంలోని 6A సెక్షన్ ప్రకారం ఆన్లైన్ వెబ్ ల్యాండ్ అడంగల్ సరైందిగా భావించాలి. ప్రస్తుత పట్టాదారు అసైన్మెంట్కు అర్హులైతే ఫ్రీహోల్డ్గా పరిగణించాలి. అర్హులు కాకపోతే పీఓటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ శంషాబాద్ మండలంలోని కన్హా శాంతివనాన్ని సీఎం చంద్రబాబు నేడు సందర్శించనున్నారు. ఈ ఉదయం కన్హా శాంతివనం చేరుకోనున్న సీఎం ఆశ్రమం అధ్యక్షులు కమలేష్ డి పటేల్ దాజీతో సమావేశం కానున్నారు. 2 గంటల పాటు శాంతివనంలోని వెల్నెస్, మెడిటేషన్ సెంటర్ సహా యోగా కేంద్రాలను చంద్రబాబు తిలకించనున్నారు. ట్రీ కన్జర్వేషన్ సెంటర్, రెయిన్ ఫారెస్ట్ కేంద్రం, మెడిటేషన్ కేంద్రం, బయోచార్ కేంద్రం, పుల్లెల గోపీచంద్ స్టేడియంతో పాటు హార్టిఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్ను సీఎం సందర్శిస్తారు. తర్వాత శాంతివనం వ్యవస్థాపకులు దాజీ నివాసానికి చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం హెలికాప్టర్లో చంద్రబాబు అమరావతికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం సచివాలయంలో అధికారులతో వేర్వేరు సమీక్షల్లో సీఎం పాల్గొంటారు. సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమానికి చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రముఖ జర్నలిస్టు ఐ వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ 2 స్టేట్స్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో ఆవిష్కరించారు. విలీనం, విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువదించిన పుస్తకాన్ని కూడా సీఎం విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన అంశాలతో పాటు 2 రాష్ట్రాలను పాలించిన 22 మంది సీఎంల పాలనా కాలాన్ని సైతం ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన అనురాధను చంద్రబాబు అభినందించారు. నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి చేసిన రాజీనామాను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆమోదించారు. స్రవంతి రాజీనామా లేఖను తొలుత జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులకు నివేదించారు. అనంతరం స్రవంతి రాజీనామాకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. దీంతో ఈ నెల 18న జరగాల్సిన కార్పొరేషన్ మీటింగ్ సాధారణ సమావేశంగా మారింది. నూతన మేయర్ను ఎన్నుకునే వరకు ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్ ఉండే అవకాశం ఉంది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో స్రవంతి రాజీనామా చేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుగుదేశంలో చేరారు. సిఐడి కస్టడీలో మాజీ ఎంపీ, అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజును హింసించిన కేసులో A1గా ఉన్న పివి సునీల్ కుమార్ నేడు విచారణకు హాజరు కావాలని విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 4న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా 3 వారాల పాటు గడువు కావాలని సునీల్ కుమార్ విచారణ అధికారికి లేఖ రాశారు. అయితే అధికారులు 3 వారాల గడువుకు అంగీకరించలేదు. నేడు గుంటూరులో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్పీ దామోదర్ సైతం గుంటూరు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ పార్లమెంటు హౌస్లో కేంద్ర ఐటీ, విద్యాశాఖ మంత్రులతో లోకేష్ సమావేశమవుతారు. విద్యా, ఐటీ సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చించనున్నారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు. మంగళవారం ఢిల్లీ నుంచి విశాఖ రానున్న మంత్రి లోకేష్ జిఎంఆర్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం అమరావతికి వస్తారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంతో 4.43 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందనుంది. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తెచ్చేందుకు దోర్నాల మండలం కొత్తూరు నుంచి శ్రీశైలంలోని కొల్లంబాగు వరకు నల్లమల గర్భంలో 18.89 కిలోమీటర్ల నిడివితో 2 సమాంతర సొరంగాలు తవ్వారు. అందులో మొదటి సొరంగం తవ్వకం, లైనింగ్ పనులు పూర్తయ్యాయి. రెండో సొరంగం లైనింగ్ పనులకు మొంతా తుపాన్ ఆటంకం కలిగించినప్పటికీ మళ్లీ పనులు వేగంగా సాగుతున్నాయి. రెండో సొరంగంలో 3 కిలోమీటర్లకు పైగా
లైనింగ్ ఫీడర్ కెనాల్లో సగానికి పైగా హార్డ్ రాక్ పనులు పూర్తి చేశారు. 456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రక్షణ గోడల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టి సారించారు. ఈ మేరకు రెండవ సొరంగంలో 18 కిలోమీటర్లు ప్రయాణించిన మంత్రి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. సకాలంలో పనిచేయని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి నిమ్మల ఆదేశించారు. తెలంగాణ మంత్రివర్గం ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తనకు మంత్రివర్గంలోకి వెళ్లే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోర్ గద్దీ చోర్ ఆందోళనలో పాల్గొన్న ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంత్రికి కూడా ఉండని ప్రాధాన్యం పీసీసీ అధ్యక్షుడికి ఉంటుందని, అందువల్ల తనకు ఇందులో ఉండటమే ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టగా అప్పుడే తనను మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అడిగారని చెప్పారు. తాను మాత్రం పార్టీ కోసం పనిచేయడమే ఇష్టమని చెప్పినట్లు మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. హైదరాబాద్ కోటి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థినులు తాము ఉంటున్న ఉస్మానియా యూనివర్సిటీ మహిళా వసతి గృహంలో మెస్ ఇన్ఛార్జి వినోద్ వేధిస్తున్నాడంటూ షీ టీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటే భయంగా ఉందని, భద్రతే ప్రశ్నార్థకంగా మారిందని విద్యార్థినులు పేర్కొన్నారు. అనేక మంది విద్యార్థులు మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే హాస్టల్ వార్డెన్, కళాశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు వాపోయారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రహస్యంగా ఆన్లైన్ ద్వారా షీ టీం పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి మెస్ ఇన్ఛార్జి వినోద్పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థినులు షీ టీం పోలీసులను కోరారు. తిరుమల శ్రీవారిని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ కళ త్వరగా నెరవేరాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ముందుగా శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన పుష్కర్ సింగ్ ధామి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్కర్ సింగ్ ధామికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ దర్శన ఏర్పాట్లు బాగున్నాయని, దర్శనం సైతం అద్భుతంగా జరిగిందని పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. బీహార్ రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ నబీన్ బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో నితిన్ నబీన్కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సహా పలువురు కార్యకర్తలు ఘనస్వాగతం పలకనున్నారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయానికి ఆయన చేరుకుంటారు. నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. నితిన్ నబీన్ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లెఫ్టినెంట్గా చేరుస్తూ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రాల్లో తప్పిస్తే జాతీయ స్థాయిలో ఇలాంటి నియామకం ఇది రెండోసారి. గతంలో నడ్డా కూడా ఇలాంటి పదవిలోకి తొలుత వచ్చారు. తర్వాత జేపీ నడ్డా 2020 జనవరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటికే నడ్డా పదవీ కాలం ముగిసినప్పటికీ పొడిగించారు. వచ్చే జనవరి 14 తర్వాత నితిన్ నబీన్ను లాంఛనంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఈ మేరకు ఏప్రిల్లో జరగబోయే పార్టీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ఎన్నికను ధృవీకరించనున్నారు. బీహార్ నుంచి బీజేపీలోకి జాతీయ అధ్యక్ష స్థాయికి చేరిన తొలి నేతగా నితిన్ నబీన్ నిలుస్తారు. చైనా, తుర్కీలతో అంటకాగుతూ కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ ఇంకా ఎగదోస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యంగా కనిపిస్తోందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుష్యాంత్ సింగ్ అన్నారు. భారత సాయుధ దళాలు దీనికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఇప్పటికీ అస్థిరంగా ఉందని, ఎల్ఓసీ వెంబడి పాక్ పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ డీజీగాను ఉన్న ఆయన గుజరాత్లోని వాయుసేన నైరుతి ఎయిర్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఆపరేషన్ సింధూర్ ముగింపు కాదని, యుద్ధాన్ని నిర్వహించే విషయంలో కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పాక్తో వివాదాలు తలెత్తే అవకాశం ఉందన్నారు. అందుకే ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమం ఖాతాలను అమెరికా ప్రభుత్వం పరిశీలించే ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెట్టింగ్కు వీలుగా H1B, H4, FMJ వీసాలకు దరఖాస్తు చేసిన వారంతా తమ ఖాతా సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్గా మార్చుకోవాలని సూచించింది. వీసా దరఖాస్తుదారులందరినీ క్షుణ్ణంగా వెట్టింగ్ చేస్తామని తెలిపింది. ప్రతి వీసా నిర్ణయము జాతీయ భద్రత కోణంలోనే ఉంటుందని స్పష్టం చేసింది.
వీసా ప్రక్రియ అత్యంత జాగరూకతతో ఉంటుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికాకు వచ్చేవారు అమెరికన్లకు హాని చేయబోరని తాము నమ్మాలని వెల్లడించింది. అందుకే వీసా దరఖాస్తుదారులందరూ తమ విశ్వసనీయతను నిరూపించుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. మహారాష్ట్రలోని పుణేలో 5 ఏళ్ల బాలిక అదృశ్యం ఘటన విషాదాంతమైంది. బాలిక కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు ఆమె మృతదేహాన్ని మావల్ తహసీల్లోని ఓ ప్రాంతంలో గుర్తించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ఘటనలో 27 ఏళ్ల సమీర్ కుమార్ అనే వ్యక్తిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బాండీ బీచ్లో 2 ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 15కు పెరిగింది. గాయపడ్డ 38 మందికి సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిడ్నీలో 2 ఉగ్రవాదులు ఆదివారం బీభత్సం సృష్టించారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కాల్పుల్లో చనిపోయిన వారిలో చిన్నారితో పాటు ఓ పోలీసు అధికారి ఉన్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.